పెళ్లి ఆగిపోయింది. పెళ్ళి ఆగిపోయిందా? ఎలా? ఏమైంది? ఏం చేసావు? నేను నానమ్మవి నిద్ర మాత్రలు నిద్ర మాత్రలు ఏం చేసావు? మజ్జిగలో కలిపి మీరు వెళ్ళంట. అమ్మ మీకు ఇమ్మంది. నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్తో అచ్చం ఫస్ట్ నైట్ గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా? పాలు కాదు, మజ్జిగ. ఏదైనా మన ఇద్దరికి సగం సగం. హే, ఎందుకలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు, భయం. నేను నిన్నే కొరుకు తినేనులే. మిగతా సగం నీకు. కళ్ళు తిరుగుతున్నాయేంటి? మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపాను. నిద్ర మాత్రలా? ఏం మారలేదు మాది. మరి ఇప్పుడు మురళి నిద్రపోతున్నాడు. అందరూ ఎంత లేపినా లెగటం లేదు. నేను సందు చూసి పారిపోయి వచ్చేసాను. ఎన్ని మాత్రలు కలిపావు? అవును బావా, నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు? పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేను. నేను ప్రేమ అంటారో దోమ అంటారో ఏగంటారో నాకు తెలీదు, కానీ నువ్వు నా ప్రాణమే. చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఏడుపు మొక్కవడానికి పిలిచేవారు. నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానే? చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించినా నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే నేను ఉండలేనమ్మా. ఇచ్చోండి అయిపోతాను. అవును, పెళ్ళికి దూరంగా వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను. అసలు నేను మురళితో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇదేంటిది, సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది. మురళి చాలా మంచాడు కదమ్మా, నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు. నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్లి కొప్పించి పెళ్ళాక మీ ఇంటికి వెళ్ళరకు వచ్చామంటాను. అప్పుడు నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంటావు. వాడు నా మాట కాదండిలే.